ఎస్ మీరే చెప్పండి సార్. చాలా క్లియర్ ఇండికేషన్స్ వెళ్ళిపోయినట్టేనా రాజశేఖర్ గారు? ఇప్పటికే ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా తెలుసండి. మనం ఆయన ఏమన్నారు, మనం సీఎం పదవి అడగాలంటే మన బలం ఎంతో మనకు తెలియాలి కదా అని ఎప్పుడో చెప్పాడు ఆయన. ఇదంతా నాకు నచ్చలేదు, నాకు ఇవ్వలేదు, మొహం అంతా దిగాలుగా పెట్టుకొని ఇదంతా షో. ఆయన తెలుసు సమాధానం చెప్పుకోవాలి కదా. లోకేష్ అంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఏబిఎన్ ఇంటర్వ్యూలో ఆంధ్రజ్యోతి పత్రికలో మొదటి పేజీలో ముఖ్యమంత్రి చంద్రబాబే పవన్ కళ్యాణ్ కాదు అని క్లియర్ గా రాసిన తర్వాత ఏం ముఖం పెట్టుకొని పోతారా సభకైనా? ఇప్పుడు ఆయన ఏమన్నారు, ఎవరైతే ఆ ముఖం అలా వాడిపోయింది పాపం. అదేం లేదండి, కార్యకర్తల కోసం. అది అని కార్యకర్తలకు చెప్పాలని, ఆయనకి కావాలని, ఆయన పనిచేసే చంద్రబాబు కోసం, అది క్లియర్, అందులో ఏం డౌట్ ఏం లేదు. కార్యకర్తలకి ఏ ముఖం పెట్టుకుని చూపిస్తాడు, అది కదా ఆయన అలా పక్కకి ఇలా వాలిపోయిన ముఖం వేసుకున్నది. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, నన్ను గణనీయమైన సీట్లు నాకు ఇచ్చింటే నేను నాకు అడుగుండేది, నన్ను గెలిపించుకోలేదు కదా అంటారు. ఈయన పోయినసారి ఎల్లుండి రేపు నామినేషన్ అనగా ఈ రోజున బీఫామ్లు ఇచ్చి ఎట్లా గెలుస్తారు అనుకున్నారండి? ఆయన పార్టీ ఆఫీస్కి వచ్చేది ఏడాదికి 2-3 సార్లు వస్తారు, ప్రజలని కలవడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలైపోయి 2019 ఎన్నికలైపోయి ఈ రోజున 1717 రోజులు. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉంది కేవలం 50 రోజులు మాత్రమే. ప్రజలను కలవడానికి ఇష్టం ఉండదు. ఆఫీస్లో ఎవరైనా సరే ప్రజలు కలుస్తారంటే ఇష్టం ఉండదు. సిబ్బందిని కూడా కలవడం చెప్పేసి మనకి కొన్ని ఒకసారి తెలిసింది. సో ఇటువంటి రాజకీయ నాయకుడు పార్టీలు ఎలా ఓట్లేస్తారు, ప్రజలు ఎలా ఓటేస్తారు? సొంత నాయకులను కలవడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఎస్ రైట్. ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం, జనసేనకు 57 సీట్లు ఇవ్వాలట హరిరామ జోగయ్య గారు. హరిరామ జోగయ్య గారు హరీం అనేటటువంటి ఒక హరిరామ జోగయ్య గారు హరిరామ జోగయ్య గారు మీకు షాకింగ్ న్యూస్ ఏంటంటే, మీరు 57 సీట్లు ఇవ్వాలన్నారు కదా. లోకేష్ ఏం చెప్పారు నిన్న? ఏబిఎన్ చూసారా మీరు? ఇంటర్వ్యూలో ఏం చెప్పారో విన్నారా? మీరు పవన్ కళ్యాణ్ కోసం ఏవో ఎత్తుగడలు, వేషాలు, లెటర్లు అవి చేస్తూ ఉంటారు కదా. సార్ హరిరామ జోగయ్య గారు, మీ వయసుకి గౌరవం ఇచ్చి సార్ అని పిలుస్తున్నా, హరీం అనిపించేటటువంటి, అంటే జనసైనికులకి హరీం అనిపించేటటువంటి ఒక వార్తని, ఒక సూచనని, ఒక ఇండికేషన్ ఆల్రెడీ లోకేష్ ఇచ్చేశారు. ఎస్ రవిచంద్రారెడ్డి గారు, చాలా క్లియర్ ఇండికేషన్ వచ్చేసినట్టేనా? 150 అయితే వాళ్ళు, తర్వాత 25, మిగిలిన 25లో కొంచెం అటు ఇటు, అది కూడా గ్యారంటీ లేదు జనసేనకి. చాలా క్లియర్గా చెప్పేశారు. మరి హరిరామ జోగయ్య గారు, సార్ వినండి సార్, మీరేమో జనసేనకు 57 సీట్లు ఇవ్వాలన్నారు, అందులో ప్రతి నియోజకవర్గం పేరు కూడా చెప్పేశారు, 57 నియోజకవర్గాల పేర్లు కూడా చెప్పేశారు. మా లోకేష్ గారేమో మీకు గౌరవం ఇవ్వకుండా, మీ వయసుకు గౌరవం ఇవ్వకుండా ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. హరిరామ జోగయ్య గారు విన్నారా సార్? మీరు విన్న తర్వాత ఏం చెప్పారని రేపు ఒకసారి రియాక్ట్ అవ్వండి సార్ దీని మీద. ఎస్ మీరేం చెప్తారు రవిచంద్రారెడ్డి గారు? సార్ ఈశ్వర్ గారు, ముఖ్యంగా తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన పోటీ చేసి అబాసు పాలైన తర్వాత వాళ్ళకి 4-5 సీట్లు ఇవ్వడం కూడా దండగానే భావనకి తెలుగుదేశం పార్టీ వచ్చేసింది. కానీ సినిమా యాక్టర్గా బాలకృష్ణకి అంత మాస్ ఫాలోయింగ్ జనంలో రావట్లే, సినిమాలు బాగా ఆడుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ చూస్తే అతను చేసే పిక్చర్పులు, విన్యాసాలకి పబ్లిక్ యూత్ వస్తున్నారని చెప్పి అతన్ని వాడుకోవాలి, ఒక క్రౌడ్ పుల్లర్గా వాడుకోవాలి. మనం చెప్పాలనుకున్న చెప్పాలి. అతనికి ఒక పావలా పారేస్తే 30 యాక్షన్ చేస్తాడని పేరు, అతనికి పావలాని గతంలో ఎవరో పేరు పెట్టారు కూడా. ఖచ్చితంగా కూడా అతన్ని ఆ విధంగా మనం వాడుకోవాలి. ఎవరినైనా వాడుకోవడం, కరివేపాకులా తీసివేయటం అనేది, కరివేపాకు నాయుడు అంటే ఎవరో కాదు సార్, చంద్రబాబు నాయుడుకి ఆ విశేషమైన పేరుంది. నేను గతంలో అనేక సార్లు చెప్పా, చంద్రబాబు నాయుడు వాకిట్లో పవన్ కళ్యాణ్ ఒక కరివేపాకు చెట్టు లాంటి వాడు. కరివేపాకు కావాల్సినప్పుడు వాడుకోవటం, తర్వాత పక్కన పారేయటం. సో గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వివిధ వ్యక్తుల్ని, ఇంక్లూడింగ్ హరికృష్ణ గారితో సహా మొత్తం అందరినీ, దగ్గుపాటి వెంకటేశ్వరరావుతో సహా అందరినీ వాడుకోవటం, తర్వాత కరివేపాకులో తీసివేయటం, నమ్ముకున్న వాళ్ళు నట్టేయటం ఉంచడం చంద్రబాబు నాయుడు యొక్క నైజం. అది జీవితంలో మారదు. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్కి కొంచెం కూడా సిగ్గు, శరం, అభిమానం అనేవి లేవు. ₹10 కోసమో పావలా కోసమో కక్కుర్తి పడే రకం కాబట్టే ఆత్మవంచన చేసుకొని ఆ ఇద్దరి మధ్య ఆలోచనలో పడున్నాడు. ఆత్మగౌరవం గురించి చెప్పాడు. ఎన్ని సీట్లు ఇస్తారనుకుంటున్నారు సార్ ఈ బైట్స్ విన్న తర్వాత? బతుకుతామని బానిస బతుకు కదా. మీకేమనిపిస్తుంది చెప్పండి, ఎన్ని సీట్లు వెళ్ళొచ్చు పవన్ కళ్యాణ్? బానిస బతుకు కదా. పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇవ్వచ్చు అనుకుంటున్నారు? ఆ బైట్స్ విన్నారు కదా మీరు? సార్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఈ ఎలక్షన్లో పోటీ చేయడు. ఇదేంటి సార్? ప్రతి డిబేట్లో చెప్తున్నా నేను,
మనకి సంఖ్యాబలంగా గౌరవమైన స్థానాలు ఇవ్వలేదు కాబట్టి నేను పోటీ చేయను, నా దగ్గర సరిపోయినంత మంది మార్బలం లేరు కాబట్టి నేను పోటీ చేయను అంటే బీజేపీతో పోయి ట్రయాంగిల్ ఫైట్ తేవడం అతనికి ఇష్టం లేదు. ఖచ్చితంగా ముందు గొయ్యి వెనక నుయ్యి టైప్లో ప్యాకేజ్ కొట్టేసి ఈ ప్యాకేజ్ స్టార్ ఖచ్చితంగా కన్వీనియంట్గా లాస్ట్ మినిట్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా తెలంగాణ ఎలక్షన్స్ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాడో లోపాయికారిగా, అదే విధంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా లాస్ట్ మినిట్లో హ్యాండ్స్ అప్ అని చెప్పి కార్యకర్తలందరినీ నట్టేట్లో ముంచి 4-5 సీట్లు ఎవరైనా గట్టిగా కోరుకునే అభ్యర్థులు ఉంటే వాళ్ళని తెలుగుదేశం పార్టీలకు చొప్పించి పవన్ కళ్యాణ్ ఈ ఎలక్షన్ లో 2014లో లాగా పోటీ చెయ్యడు. మార్క్ మై వర్డ్స్. ఇంకో 4 రోజులు, ఇంకో 45 రోజులు మీరు చూడండి, పవన్ కళ్యాణ్ రాబోయే ఎలక్షన్ లో పోటీ చేయడు, పారిపోతాడు. హీఈస్ నాట్ గోయింగ్ టు కంటెస్ట్. మీరు మార్క్ చేసుకోండి వర్డ్స్. రైట్.